వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రోహిణి విద్యతో జరిగిందంతా చెప్తుంది. ఇక విద్య అంటే ఇక నీ డ్రామాకి పుల్ స్టాప్ అన్నట్టు అనమాట. ఏంటి విద్య, నువ్వేదో ఐడియా చెప్తావని నీ దగ్గరకు వచ్చి చెప్తే నువ్వే నీ మాటలతో నన్ను భయపెట్టేలా ఉన్నావు. అది కాదే, ఇప్పటి వరకు నువ్వు మీ డాడీ దుబాయ్లో ఉన్నాడంటూ మేనేజ్ చేసావు. కానీ ఇప్పుడు నువ్వేం చెప్పినా మీ ఇంట్లో వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా మ్యానిపులేట్ చేసినా దొరికిపోతావు కదా. ఇక నీ కథకి పునఃస్టాప్ పెట్టి నీకు తండ్రి లేడని, అలాగే నువ్వు కోటీశ్వరరావు కాదని చెప్పేయడం బెటర్. విద్య అలా చెప్తే ఇంట్లో కాదు నన్ను వీధిలో నిలబెడుతుంది. అంత పెద్ద మోసం చేసినందుకు ఇక నన్ను జీవితంలో మనోజ్ వైపు చూడనివ్వదు. మనోజ్కి రెండో పెళ్లి కూడా చేస్తుంది. ఆమె అలాంటిది. నువ్వు చెప్పిందంతా నిజమేనే. కాకపోతే మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదే అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించవే. అయితే ఇంకేముంది, మలేషియా మావయ్య క్యారెక్టర్ని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. ఏంటి అప్పుడే ఆ మలేషియా మాణిక్యం ఎంత చేశాడో మర్చిపోయావా? కొంచెంలో ఉంటే దొరికిపోయేదాన్ని. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు అతనే నిన్ను ఈ గండ నుంచి గట్టెక్కిస్తాడు. ఏంటి విద్య నువ్వు అంటుంది? అవును, అతనితోనే ఈ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడగలవు. ఇక ఏమీ మాట్లాడద్దు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఆ మాణిక్యానికి ఫోన్ చేయి అని చెప్పేసి అంటుంది. ఇక విద్య అయితే మాణిక్యానికి ఫోన్ చేస్తుంది. ఇక రోహిణి అయితే ఏంటో ఒక్కొక్క సమస్య నుంచి బయటపడటానికి నేను ఇన్ని అబద్ధాలు చెప్తున్నాను. రేపు ఈ అబద్ధాలన్నీ కూడా ఆంటీకి తెలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ఈ రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత మాణిక్యమైతే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఇంటికి రాగానే ఇదేంటి యాక్షన్ అని చెప్పడానికి ఎవరూ లేరు, సరే నేనే యాక్షన్ చెప్పేసుకుంటాను అని చెప్పేసి యాక్షన్ అని చెప్పేసి రోహిణి పాప అని చెప్పేసి మాణిక్యమైతే రోహిణిని పిలుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సత్యం అలాగే ప్రభావతి బాలు కిందకి వస్తారు. మాణిక్యాన్ని చూసి, మలేషియా మావయ్య, మరిది గారు మీరా, ఎప్పుడొచ్చారు మీరు? రండి రండి కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక బాలు ఇదేంటి ఇంత సడన్గా ఈ వీడిక్కడికి వచ్చాడు అంటే ఈ పాలరమ్మ మళ్ళీ ఏదో కొత్త కథ నడుపుతుందన్నమాట అని చెప్పేసి పాలరమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి రోహిణి కిందకి దిగుతుంది. మాణిక్యాన్ని చూసి, మావయ్య మీరా? అవునమ్మా, నిన్ను చూడాలనిపించి వచ్చేసాను రోహిణి పాప. ఏళ్ళు మావయ్య, నాతో మాట్లాడద్దు. అసలు నేను మీతో కానీ నాన్నతో కానీ ఎవరితో కూడా మాట్లాడను. అయినా నా కోసం మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వెనకాలనే, అదేంటమ్మా ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళని అలా అనొచ్చా అని సత్యం అంటాడు. ఇక ప్రభావతి కూడా, అమ్మ రోహిణి అదేంటమ్మా మరిది గారు అంత దూరం నుంచి వస్తే వెళ్ళిపోమంటావేంటి అని వెనకాలనే. ఇక మాణిక్యం, అమ్మ రోహిణి పాప నీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చానమ్మా అని వెనకాలనే. వెంటనే బాలు, ఏంటి ఈ రోహిణి వాళ్ళ పార్లరమ్మ వాళ్ళ నాన్న టపా కట్టేశాడా ఏంటి అని వెనకాలనే. ఒరే బాలు నువ్వు నోరు మీరా అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇక మాణిక్యం, అమ్మ రోహిణి పాప మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా, ఇప్పుడు మీ నాన్న జైల్లో ఉన్నాడమ్మా అని వెనకాలనే. ఒక్కసారిగా నాన్న అంటూ రోహిణి ఏడుస్తుంది. అది చూసి ప్రభావతి మనోజు షాక్ అయిపోతారు. ఇక బాలు కూడా షాక్ అయిపోతాడు. ఇక ప్రభావతి, అదేంటి మరిది గారు, రోహిణి వాళ్ళ నాన్న అరెస్ట్ అవ్వడం ఏంటి? నాన్న నీకెంత పెద్ద కష్టం వచ్చింది నాన్న, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు నాన్న అంటూ రోహిణి ఏడుస్తూ ఉంటే మనోజ్ ఇక రోహిణిని ఊదరుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి ప్రభావతి, ఏంటి అయితే ఆస్తులన్నీ పోయినట్టేనా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా ఏమో ఇదేంటండి ఇలా జరిగింది అని అంటుంది. ఇక బాలు, చూసావా మీనా, ఈ లక్షావతికి లక్షలు పోయాయన్న బాధే, అంతే తప్ప పాలరమ్మోళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడన్న బాధ ఏమాత్రం లేదు అని అంటూ ఉంటే ఇక మాణిక్యం, ఏం చెప్పమంటారు, డబ్బులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంటాయి, ఆస్తులన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి అని వెనకాలే. ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆస్తులన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయా? ఇప్పుడు ఎలాగా? అయితే రోహిణి మనోజు అక్కడికి వెళ్ళి ఆ లావాదేవీలన్నీ చూసుకుంటే ఆస్తులు తిరిగి వచ్చేస్తాయి కదా అని అంటే ఇక మాణిక్యం, అవునవును వీళ్ళు అక్కడికి వెళ్తే ఆస్తులు వచ్చేస్తాయి అని అంటాడు. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోయి కోపంగా మాణిక్యం వైపు చూస్తుంది. ఇక బాలు కూడా అది గమనిస్తాడు. వెంటనే మాణిక్యం మాట తిప్పేసి, లేదు అలా వెళ్తే ఆస్తులన్నీ తిరిగి రావు, ఎందుకంటే అక్కడ మా బావ తాలూకు వాళ్ళు ఎవరు కనిపించినా అరెస్ట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళ నుంచి తప్పించుకొని ఎన్నో ప్రయత్నాలు చేసి ఇండియాకి వచ్చాను.
ఇప్పుడు రోహిణి పాప కానీ మనోజ్ బాబు కానీ అక్కడికి వెళ్తే ఎలాగో కూతురు అల్లుడు కాబట్టి వీళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఇక వెంటనే మనోజ్, అమ్మా నన్ను అరెస్ట్ చేస్తారా? అదేంటి? అవును మరి మీరు అల్లుడు కదా అని వెనకాలనే, అమ్మా అలాంటప్పుడు మనం అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదిలే, ఆయనే ఎలాగో కేసుల నుంచి బయటపడతారని చెప్తున్నాడు కదా, అప్పుడు వెళ్తాంలే అని అంటాడు. ఇక రోహిణి అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటుంది. ఇక వెంటనే ప్రభావతి, మరిది గారు మీరైనా వచ్చారు, ముందు కూర్చోండి. ఇక వెంటనే రోహిణి సాగి చేస్తుంది. వెంటనే మాణిక్యం, లేదు లేదమ్మా, నేను ఇక్కడ ఉంటే రోహిణి పాపకి అలాగే మీకు కూడా ఇబ్బంది, పోలీసులు నా గురించి వెతుకుతున్నారు, ఎక్కడన్నా కన్నం వేసి వచ్చావా ఏంటి అని బాలు అంటాడు. భలే జోక్ చేస్తాడు. ఈ బాబు మాత్రం అస్సలు మారలేదు. అది కాదు బాబు, పోలీసులు ఇప్పటికే రోహిణి వాళ్ళ నాన్న గురించి అరెస్ట్ చేశారు కదా, నా కోసం కూడా వెతుకుతూ ఉంటారు, అందుకని అలా అంటున్నాను. సరే నేను వెళ్ళొస్తానమ్మా, అమ్మ రోహిణి పాప జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెంటనే రోహిణి ఇక తన యాక్టింగ్ని మొదలు పెడుతుంది. వెంటనే మనోజ్ రోహిణిని ఓదారుస్తాడు. ఇక ప్రభావతి, మనోజ్ రోహిణిని పైకి తీసుకెళ్ళు, ఏమైనా ఏంటలా చూస్తున్నావు, వెళ్ళి జ్యూస్ చెయ్యు అని వెనకాలనే వెంటనే మీనా ఇక జ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి రోహిణి, అమ్మయ్య ఇక ఆంటీ మా నాన్న కోసం అస్సలు అడగదు, ఈ సమస్య నుంచి నేను బయటపడినట్టే అని చెప్పేసి అనుకుంటుంది. ఇక మీనా అయితే జ్యూస్ తయారు చేస్తూ ఇక పైన రోహిణికి జ్యూస్ ఇచ్చి, రోహిణి భయపడ మాకు, మీ నాన్నగారికి ఏం కాదు, బయటికి వచ్చేస్తారులే అంటూ ఓదార్చి ఇక మీనా కిందకే వస్తుంది. రాగాలే ఇక సత్యం, ఏంటి ప్రభా ఒక సమస్య నుంచి ఇంకొక సమస్య? అవును ఇవన్నీ కూడా ఆ మహాతల్లి వల్లే అని చెప్పేసి మీనా వైపు చూసి అంటుంది. ఒక్కసారిగా మీనాకి చాలా కోపం వస్తుంది. అత్తయ్య నేనేం చేశాను, నా వల్ల అన్ని సమస్యలు అంటున్నారేంటి? అవునే నీ వల్ల కాదు, ఇదంతా నీ వల్లే, నేనేం చేశాను? అయినా మలేషియాలో ఎక్కడ ఉన్నా రోహిణి వాళ్ళ నాన్నని నేను అరెస్ట్ చేయించానా ఏంటి? అక్కడున్న రోహిణి వాళ్ళ నాన్నని నువ్వు అరెస్ట్ చేయించకపోయినా శుభకార్యంలో చిచ్చు పెట్టావుగా, మరి ఇదంతా నీ వల్లే కదే. అత్తయ్య మీరు పదే పదే అదే మాట అంటున్నారు, పదే పదే అంటావేంటి? ఎప్పుడు అదే మాట అంటాను. శృతి ఇంటికి రాకపోవడానికి కారణం నువ్వే. అవును శృతి అక్కడే ఉండిపోవడానికి కారణం నువ్వే. వాడిని దొంగతనం అంటకడితే నువ్వేమో ఆ బాలుగాన్ని రెచ్చగొట్టావు, వాడిని రెచ్చగొట్టి గొడవ చిచ్చు పెట్టావు. వాళ్ళ బంగారం మెడలో చైన్లు వేసుకున్నారని తట్టుకోలేకపోయావు, అందుకే కుళ్ళు కుతంత్రంతో ఇదంతా చేశావు. అత్తయ్య దయచేసి ఇంకా ఆపండి, ఇంకొకసారి అలా మాట్లాడారంటే నేను ఊరుకునేదే లేదు. ఇక బాలు, ఏంటి లక్షావతి చూస్తూ ఉన్నాను, ఇప్పుడు ఈ మలేషియాలో ఉన్న పాలరమ్మల నాన్నని జైలు నుంచి మా మీనానే విడిపించాలా ఏంటి చెప్పు? అది అవసరం లేదురా, శృతి అలాగే రవిని ఈ ఇంటికి తీసుకొస్తే చాలు అని అంటుంది. ఇక సత్యం, ఆపుతావా ప్రభా? చూడు చెప్పాలంటే మీనా ఇంట్లో అడుగు పెట్టాకే వెళ్ళిపోయిన మనోజు తిరిగి ఇంటికి వచ్చాడు. మనోజ్కి మంచి సంబంధం కుదిరింది. ఇంకా అలాగే రవి శృతి ఈ ఇంటికి తిరిగి రావడానికి కారణం కూడా మీనానే. అలాంటి మీనాని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను. కోడళ్ళు ముగ్గురు నీకు సమానమే. అది కాదండి, మరి రవి శృతి వాళ్ళు వస్తారని చెప్తున్నాను కదా, వస్తారులే. ఏంటి వచ్చేది? రేపు రవి పుట్టినరోజు ఎప్పుడు కూడా నాకు కేక్ పెట్టేవాడు, అలాంటప్పుడు పుట్టినరోజు నా కొడుకు నాకు దూరంగా ఉంటే నా మనసు ఎలా ఉంటుంది అని ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బాలు మీనా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతారు. ఇక మీనా, ఏంటండి మీనా చూసావుగా లక్షావతి ఇటు మాట్లాడితే అటు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ బాధంతా ఆ పాలరమ్మల నాన్న అరెస్ట్ అయ్యాడని, రావాల్సిన లక్షలు రాలేదని, అది ఆమె బాధ. అది ఎలా చూపించాలో తెలియక నీ మీద చూపిస్తుంది. ఇలా ఆమెకి కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపాన్ని నా మీద చూపిస్తే ఎలా అండి? మీనా, ఈ ఇంట్లో అందరికంటే సైలెంట్గా ఉండేది ఎవరు? నువ్వు. అందుకే లక్షావతి నిన్ను టార్గెట్ చేస్తుంది. నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఇలా నువ్వు సైలెంట్గా ఉంటే మా అమ్మ ఏదో ఒక రోజు నిన్ను మింగేస్తుందని. అందుకే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. మీరొకరు ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోరు. సరే కానీ ఇంతకీ నాకు ట్రిప్ ఉంది, నేను వెళ్తున్నాను అంటూ బాలు అయితే ట్రిప్కి వెళ్తాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత సురేంద్ర శోభతో, శోభ నాకెందుకనో శృతి మీద డౌట్గా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. శృతి రవితో ఫోన్ మాట్లాడుతుంది, అలాగే వాళ్ళిద్దరూ నిన్న స్టూడియోలో భోజనం కూడా చేశారంట. నాకెందుకనో రవి శృతిని మాయ చేసి అక్కడికి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలా జరగకూడదు అంటే మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దామో? ఆ కుటుంబం మీద శృతికి కోపం తెప్పించేలాగా మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సురేంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే శృతి అక్కడికి వస్తుంది. డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని వెనకాలనే
ఒక్కసారిగా సురేంద్రకి శోభకి మన మాటలన్నీ శృతి వినేసిందా ఏంటి అని టెన్షన్ పడుతుంది. ఇక శృతి, డాడీ మిమ్మల్ని అడుగుతున్నాను. అదే అమ్మా, మీ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం, నా ఫ్యామిలీ గురించి మీరెందుకు మాట్లాడుకుంటున్నారు? డాడీ, అసలు మీ ఇద్దరు నాకెందుకన్నా డౌట్గా అనిపిస్తుంది. మీకు నిజంగానే రవి ఫ్యామిలీ మీద ఎటువంటి కోపం లేదా? రవిని మీరు ఫుల్గా యాక్సెప్ట్ చేసినట్టేనా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నాకు మీ మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు నిజాలు దాచిపెట్టినందుకు. మేమే నిజం దాచిపెట్టాం. మీనాని దొంగ అని ఎందుకన్నారు డాడీ? అసలు మీనా ఎలాంటిదో మీకు తెలుసా? మీనా మా ఆంటీ ఒక్క మాట అనిందని తన బంగారం మొత్తం తీసి ఆంటీకి ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ బంగారాన్ని తను అడిగి కూడా తీసుకోలేదు. నీ మీనా అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి, అలాగే తను చాలా మంచిది. అలాంటి తన మీద దొంగ అని ఎలా నిందవేశారు మీరు? అదేంటి, నీ చైను ఆ అమ్మాయి తీయడం మీ నాన్న కళ్ళారా చూశారు. చూడటం వేరు, తీయటం వేరు. అయినా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ దొంగతనం చేస్తుందని మీరెలా అనుకుంటారు? కాబట్టి డాడీ అలా మాట్లాడటం తప్పే. అంటే ఏంటి, మీ డాడీ అలా మాట్లాడటం తప్పే, కానీ ఆ బాలు వయసుని కూడా చూడకుండా మీ డాడీ మీద చేసేసుకోవడం కరెక్టేనా? అది తప్పే. అందుకే కదా నేను ఆ ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉన్నాను. చూడు శృతి, నువ్వు మాత్రం అలాంటి వాడి ఇంట్లో ఉండకూడదు. అవును, ఆవేశంతో ఎప్పుడు కూడా తనకు నచ్చినట్టు చేసేవాడు రేపు మీ జీవితంలో కూడా గొడవ సృష్టిస్తాడు. అందుకే చెప్తున్నాను, నువ్వు రవిని ఎలాగైనా ఒప్పించి ఇల్లరికం తీసుకొచ్చి రవి నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉందరు. మమ్మీ, ఈ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు విషయాల గురించి నాతో మీరు డిస్కస్ చేయదు. అధిక శృతి, ప్లీజ్ మమ్మీ అంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన బాలు అయితే అందరికీ ట్రిప్లు వేస్తూ డబ్బులు తీసుకుంటూ ఇంకా ట్రిప్లు వేస్తూ ఉంటాడు. ఇక శృతి కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఒక క్యాబ్ డ్రైవరు ఇక శృతి ఎదురుగా కారాపి, ఏంటి లేడీ ఇలా ఒక్కదానివే ఖాళీగా వెళ్తున్నావేంటి? నీకేమైనా టైంపాస్ కావాలా అని వెనకాలే, ఈడియట్, నాతో ఇలా రూట్గా మాట్లాడతావా అంటూ శృతి చేయి చేసుకోబోతూ ఉంటే, ఏంటి మేడం ఇలా మాటకే చేయి చేసుకుంటే ఇలా? మీతో ఇంకా చాలా పనుంది, ముందు కారెక్కండి అంటూ శృతిని బలవంతం చేస్తూ ఉంటే ఒక్కసారిగా బాలు అది చూస్తాడు. ఇక కోపంగా అక్కడికి వచ్చి, నా నా మరదళ్ళ మీద చేసేస్తావా? తనెవరు అనుకుంటున్నావురా? నా తమ్ముడి భార్య. అలాంటి తన మీదే నువ్వు చేయి వేయాలనుకుంటావా? బాలు అయితే ఆ రౌడీని బాగా చిత్తె కొట్టేస్తూ ఉంటాడు. ఇక అది చూసి శృతి షాక్ అయిపోతుంది. ఇక వాడు, క్షమించండి చెల్లమ్మ, ఇంకెప్పుడు కూడా నేను ఇలా మాట్లాడను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే శృతి, ఏంటి ఇప్పుడు నువ్వు హీరో ఇచ్చి చూపిస్తే నేను ఇంటికి వచ్చేస్తాను అనుకుంటున్నావా? ఏయ్, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? చూడు, నీ స్థానంలో ఎవరున్నా సరే నేను ఇలాగే చేసేవాడిని. అవును, చూడు డబ్బులమ్మా, డబ్బుతో ఏదైనా కొనొచ్చని మీ నాన్న అలాగే మీ అమ్మ అనుకుంటున్నారు. కానీ బంధుత్వాల్ని డబ్బుతో కొనలేం. అందుకే రవి ఆ ఇంట్లో ఉండలేక, నిన్ను దూరం చేసుకోలేక వాడు పాపం అక్కడ బొద్దింకలు ఉండే ఇంట్లో ఎంతో ఇబ్బంది పడుతూ ఆ రూమ్లో పడుకుంటున్నాడు. అది బంధాలకుండే విలువ. అది మీ నాన్నకి అలాగే మీ అమ్మకి ఎలా తెలుస్తుందిరే? ఏయ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అంతే కదా, మీనాని అక్కడ అందరి ముందు మీ నాన్న ఎలాంటి మాటలు మాట్లాడాడో నీకు తెలియదేమో, నాకు తెలుసు. మా నాన్న మాట్లాడండే ఉండొచ్చు, కానీ ఆయన వయసుకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు వాళ్ళ మీద ఎలా చేసుకున్నావు? సరే, వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి చేసుకోవాలి అంటావు, అంతే కదా. అయితే ఇప్పుడు నీ పట్ల తప్పుగా ప్రవర్తించిన వాడికి నేను వాడి వయసు ఏంటో కూడా చూడకుండా వాడిని కొట్టాను అంటే వాడిని అలా కొట్టకూడదనమాట. వాడి వయసుని చూసి కొట్టకుండా ఆగిపోవాలి, అంతే కదా అని వెనకాలే శృతి సైలెంట్గా ఉంటుంది. చూడ్డంలోమ్మా, తప్పు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా వదిలిపెట్టను. నేను మీనా విషయంలో కూడా అదే పని చేశాను. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నా మీద కోపంతో నువ్వు రవిని దూరం పెట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. రవికి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే మా నాన్నని మా అమ్మని ఎదిరించి మరి నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వాణ్ణి ఇలాంటి విషయాల్లో దూరం పెట్టకు అని చెప్పేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా శృతి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఇక ఇంటికి వస్తుంది. ఇక సురేంద్ర అలాగే శోభ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే శృతి, మమ్మీ, డాడీ, నేను రవి దగ్గరికి వెళ్తున్నాను. రవి దగ్గరికి వెళ్ళడం ఏంటి? అవును, నేను రవితో పాటు మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అదేంటి శృతి ఇలా మాట్లాడుతున్నావు? చూడండి మమ్మీ, మీరన్ని నిజాలు నా దగ్గర దాచిపెట్టారు, కానీ అక్కడ ఏం జరిగిందో నాకు తెలిసింది. ఇంకా బాలు ఇంత జరిగాక కూడా రోడ్డు మీద ఎవరో నన్ను వేడిపిస్తుంటే వాళ్ళని కొట్టి నన్ను సేవ్ చేశాడు. అంటే మేమందరం ఒక ఫ్యామిలీ. తప్పు చేసిన వాళ్ళ మీద బాలు చేసుకుంటాడు. డాడీ విషయంలో కూడా అలాగే చేశాడు. అందుకే
నేను నా తప్పుని తెలుసుకొని వెళ్ళిపోతున్నాను. అది కాదు శృతి, ఎంత కాదన్నా మీ నాన్నని ఆ బాలు చేసేసుకోవడం మమ్మీ తప్పే. కానీ డాడీ కూడా మీనాని అలా అనడం తప్పే కదా. మరి ఆ విషయం గురించి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఇదంతా నాకు అనవసరం. రవి నాకు ఇంపార్టెంట్, అందుకే వెళ్తున్నాను అని చెప్పేసి శృతి రవి దగ్గరికి వచ్చేస్తుంది. ఇక రవి అయితే పుట్టినరోజు చాలా డల్గా ఉంటాడు. ఏంట్రా ఈరోజు నీ పుట్టినరోజు, అయినా నీ వైఫ్ నీ దగ్గరికి రాలేదా? ఏం చెప్పమంటావు? నా వైఫ్కి ఇంకా నా మీద కోపం పోనట్టుంది అని చెప్పి అంటూ ఉంటే, రవి అని చెప్పి శృతి అంటుంది. శృతి నువ్వా? హ్యాపీ బర్త్డే రవి. శృతి నువ్వు ఇలా వస్తావు, నాకు హ్యాపీ బర్త్డే చెప్తావని అస్సలు అనుకోలేదు. రవి నువ్వంటే నాకు చాలా ఇష్టం, అలాంటప్పుడు నీకు విష్ చేయకుండా ఎలా ఉంటాను? సరే వెళ్దాం పదా. ఎక్కడికి? మీ ఇంటికా? నేను మీ ఇంటికి రాను, అంతా నీకు కంగారే. నేను వెళ్దామంటుంది మా ఇంటికి కాదు, మన ఇంటికి. శృతి నిజంగానే నువ్వు మన ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నావా? అవును వెళ్దాం పదా, అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని వెనకాలనే ఇక రవి అలాగే శృతి ఇద్దరు కూడా ఇంటికైతే వచ్చేస్తారు. ఇంతలోకి ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. ఈరోజు రవిగాడి పుట్టినరోజు, వాడికి నేను ప్రేమగా కేక్ కూడా తినిపించలేకపోతున్నాను. ఇదంతా కూడా ఆ బాలుగడి వల్లే అని అంటూ ఉంటే సత్యం, ప్రభా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లక్షవతి ఇప్పుడు నీకు కేక్ కావాలా? అందుకనే రవిగడి పేరెత్తుతున్నావా అని బాలు అంటాడు. ఇక మీనా ఇవ్వండి ఊరుకోండి అని అంటూ ఉంటే అప్పుడే సత్యం మా వైపు చూస్తాడు. ఇక రవి శృతి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి సత్యం చాలా సంతోషపడతాడు. ప్రభా అటు చూడు ఒకసారి అని వెనకాలే రవి శృతి ఇంటికి వస్తారు. అమ్మ రవి శృతి వచ్చేసారమ్మా అని చెప్పేసి ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక బాలు అయితే ఒరే రవి ఈరోజు నీ పుట్టినరోజు కదా. రవి శృతి ఇంటికి రావడంతో బాలు కేక్ తీసుకొచ్చి ఒరే రవి ఈరోజు నీ పుట్టినరోజు, అందుకే కేక్ ఇదిగో అని వెనకాలే కేక్ ఎప్పుడు తెచ్చావు అని ప్రభావతి అంటుంది. ఇక రవి బాలు అన్నయ్యకి నేను వస్తున్నానని తెలుసు అని వెనకాలనే ఇక శృతి థ్యాంక్ యూ బాలు అని అంటుంది. ఒక్కసారిగా మీనా ఏంటి శృతి ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? బాలునే ఈరోజు నేను ఇంటికి వచ్చేలా చేశాడు, అందుకే బాలుకి థ్యాంక్స్ చెప్తున్నాను అని వెనకాలనే సత్యం చాలా సంతోషపడతాడు. ఇక ప్రభావతి ఇదేంటి శృతి రావాలని నేను ఎంత ప్రయత్నం చేస్తే ఇదేంటి శృతి వీళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది. కానీ రవి శృతి ఇంటికి వచ్చారని తను చాలా సంతోషపడుతుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత శృతి ఫ్రెండ్ అయితే ఇక శృతిని మా ఇంట్లో రేపు పెద్ద పార్టీ ఉంది, దానికి మటన్ ఆర్డర్ ఇవ్వాలి, కొంచెం నాకు తోడుగా వస్తావా? మటన్ నాకు అలాంటి షాప్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది, నచ్చదు. ప్లీజ్ శృతి నేను స్కూటీ మీద నిన్ను డ్రాప్ చేస్తాను, ఒక్కదాన్నే వెళ్ళాలంటే బోర్, అందుకే సరే పదా అని చెప్పి శృతి అలాగే తను ఇద్దరు కదా మటన్ షాప్ దగ్గరికి వస్తారు. అప్పుడే రోహిణి అలాగే విద్య మాణిక్యం దగ్గరికి వస్తారు. ఇక మాణిక్యంతో మాట్లాడుతూ చాలా థ్యాంక్స్, నువ్వు చెప్పిన మాటలకి ఇంట్లో అందరూ కూడా నమ్మేశారు, అందుకే నీకు డబ్బులు ఇద్దామని వచ్చాము అని వెనకాలనే మాణిక్యం అదేంటి డబ్బులు? నేను యాక్ట్ చేసింది రాజమౌళి గారి సినిమాలోకి పర్ఫార్మెన్స్ కోసం కాదా అని వెనకాలనే శృతి ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్ అవుతుంది. ఇదేంటి వీడు ఇలా మంటను కొడుతున్నాడు, రోహిణి ఏమో యాక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటుందేంటి అని అనుకుంటూ ఉంటే ఇక విద్య అదే రాజమౌళి సినిమాలో నువ్వు యాక్టింగ్ చేస్తున్నానికి నేను నటించావు కదా, రోహిణి వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడని అలాగే రావడానికి కుదరదని ఇంట్లో చెప్పావు కదా, ఆ డైలాగ్ చాలా బాగా చెప్పావు, అది చెప్పడానికే వచ్చాము అని చెప్పేసి అంటూ ఇక రోహిణి విద్య మాణిక్యానికి థ్యాంక్స్ చెప్తారు. ఇక ఇదంతా కూడా శృతి ఫోన్లో రికార్డ్ చేస్తుంది. అంటే ఇతను నిజంగా రోహిణి వాళ్ళ మావయ్య కాదు, రోహిణికి వాళ్ళ మావయ్య దుబాయ్ నుంచి రావటం, అలాగే వాళ్ళ డాడీ దుబాయ్లో ఉన్నాడని ఇదంతా కూడా అబద్ధం అన్నమాట. ఈ విషయం వెంటనే ఆంటీకి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శృతి ఇంటికి వస్తుంది. ఆంటీ ఆంటీ అని వెనకాలనే ప్రభావతి కిందకి వస్తుంది. ఇక రోహిణి అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా కిందకి వస్తారు. ఇక మీనా ఏమైంది శృతి అని అంటూ ఉంటే ఏయ్ ఆంటీ అంటే నువ్వా? ఏంటమ్మా శృతి ఎందుకు నన్ను పిలిచావు? ఆంటీ రోహిణి వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యారని చెప్పింది కదా అని వెనకంటే రోహిణి ఇదేంటి శృతి మా నాన్న కోసం అడుగుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక మనస్ అవును రోహిణి వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యారు. ఏ శృతి మీ నాన్నకి ఎవరైనా ఫారెన్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా ఏంటి? అది కాదు, అసలు వాళ్ళ నాన్న వాళ్ళ మావయ్య మలేషియాలో ఉండడం ఇదంతా కూడా అబద్ధం, రోహిణి మీ అందరినీ చీట్ చేస్తుంది, కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ మాణిక్యంతో తను మాట్లాడుతున్న వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ వీడియోని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఇక ప్రభావతి అయితే రోహిణి ఏంటిదంతా అని వెనకాలనే రోహిణి టెన్షన్ పడుతుంది. సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?